ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇకపై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానంలోనే విశ్వవిద్యాలయాలు ఇతర విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ విధానంలోనే విద్యాసంస్థలను మంజూరు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించి ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు సాగనున్నాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే PPP విధానంలో పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభమైంది. ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో అక్కడే అదే తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ దార్శనిక పత్రంలో వివిధ రంగాల వారీగా ఇండియన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు ప్రతిపాదించింది. వాటిని ఆయా రంగాల్లోని పరిశ్రమల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం నెలకొల్పనుంది. హైదరాబాద్ లో 2001లోనే అప్పటి ప్రభుత్వం PPP విధానంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2010లో PPP విధానంలో 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలను మంజూరు చేసింది. అవన్నీ ఇప్పటికే పనిచేస్తున్నాయి. IIIT హైదరాబాద్, ఏపీలోని శ్రీ సిటీలోని IIIT అలా ఏర్పాటైనవి. వీటిని నెలకొల్పేందుకు కేంద్రం, రాష్ట్రం, పరిశ్రమలు వరుసగా 50, 35, 15 నిష్పత్తుల్లో వ్యయాన్ని భరిస్తాయి. వంద సైనిక్ స్కూళ్లను PPP విధానంలో మంజూరు చేయాలని 3 ఏళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సుమారు 60కి పైగా ఏర్పాటయ్యాయి. భవిష్యత్తులో అలా 1000 సైనిక్ స్కూళ్లు మంజూరు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలను PPP విధానంలోనే ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 వైద్య కళాశాలలను PPP కింద చేపడుతోంది. పలు రాష్ట్రాలు కూడా ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. IITలు, IIMలలో హాస్టళ్లు, ఇతర మౌలిక వస్తువులను అభివృద్ధి చేయాలని, అందుకు PPP విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం 2023లో నిర్దేశించుకుని పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఏర్పాటైన ప్రతిష్టాత్మక IIMలను ఈ విధానంలోనే విస్తరిస్తున్నారు. IIM ఉదయ్పూర్ అందులో తొలి విద్యా సంస్థ. IIT మద్రాస్, IIIT నాగపూర్ తదితర విద్యా సంస్థలను ఇదే తరహాలో విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలు సౌకర్యాలు కల్పించి 3 దశాబ్దాల పాటు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ తర్వాత ఆయా విద్యా సంస్థలకు అప్పగిస్తాయి. విద్యా సంస్థలు పరిశ్రమల అనుసంధానం అనే అంశాన్ని ఎన్నో ఏళ్లుగా చర్చించుకుంటున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి చెప్పారు. అందుకే PPP విధానం అనే ప్రత్యామ్నాయ మార్గం వచ్చిందని, దేశ అవసరాలు, మారుతోన్న యువత ఆలోచనలకు తగిన విధంగా మౌలిక వస్తువులను విస్తరించాలంటే ప్రైవేటు భాగస్వామ్యం అనివార్యమైందన్నారు. PPPలోనే ఎన్నో రకాల విధానాలున్నాయని, విద్యా సంస్థలు వాటి అవసరాలను బట్టి ప్రైవేటు సంస్థల పాత్రపై ప్రభుత్వం నిర్ణయానికొస్తుందని ఆయన తెలిపారు.